కేంద్ర ప్రభుత్వం నిన్న అవార్డుల ప్రకటన చేసింది. సో 2025కి గాను మన తెలుగు బిడ్డ అయినటువంటి మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక తెలంగాణ నుంచి సో మీ పేరును చూస్తూ ఉంటే, మీకు పద్మశ్రీ రావడం చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ పద్మశ్రీ వివిధ రంగాల్లో నిబద్ధతగా వాళ్ళ లక్ష్యాల కోసం పనిచేసిన వాళ్లకు గుర్తింపుగా గౌరవంగా ఇచ్చే పురస్కారం. ఇక్కడ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడిగా అందులో భాగంగా గుర్తింపు వచ్చేసింది. ప్రజా పోరాటాలకు, సామాజిక న్యాయం కోసం చేసే పోరాటాలకు, ప్రజల కోసం ఉద్యమాలు చేసే నాయకత్వానికి, మానవీయ కోణంలో ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి చేసే పోరాటాలకు కూడా గుర్తింపు గౌరవం దక్కుతుంది అని చెప్పడానికి ఈ వచ్చిన పురస్కారం సాక్ష్యం. గుర్తించేటోళ్ళు ఉంటే కదా గుర్తింపు వచ్చేది. ఆ గుర్తించిందే పెద్దలు గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ గుర్తింపును కూడా రాజకీయాలు చేస్తారేమో, సిద్ధంగా ఉన్నారా? ఎవరు ఎట్లా చేసినా తెలుగు సమాజం ముందు, దక్షిణాది ముందు, దేశం ముందు మా నిబద్ధత అనేది అందరికీ తెలుసు కదా. ఈ పోరాటం 30 ఏళ్ళుగా కొనసాగుతున్న సమయంలో ఈ ఎస్సీ వర్గీకరణ చేసే పోరాటానికి బలమైన గుర్తింపే కదా. అది న్యాయమనే కదా, ధర్మమనే కదా. నంబర్ 1. నంబర్ 2, ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన ఉద్యమాల ఫలాలు సమాజంలో ఉండే అన్ని వర్గాల పేదలకు ఇవాళ ఆరోగ్యశ్రీ రూపంగా, వికలాంగుల పెన్షన్ రూపంగా, ఇతరాతర సదుపాయాల రూపంగా తెలుగు నేల మీద ప్రతి కుటుంబానికి కొన్ని ఫలాలు అందించిన చరిత్ర కూడా ఎంఆర్పిఎస్కే ఉన్నది. పాలకులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, పరిష్కరించలేనప్పుడు, ప్రతిపక్షాలు కూడా కొన్ని సమస్యల్ని చూసి చూడనట్టుగా మౌనం వహిస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ప్రతిపక్షాలను కూడా కలుపుకొచ్చి కొన్ని విజయాలు సాధిస్తే అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి ఫలాల రూపంగా. ఇక దీన్ని ఎవరు ఎట్లా అనుకున్నా 30 ఏళ్ళ ఉద్యమ చరిత్ర సమాజం ముందు ఉన్నది. మేము ఈ 30 ఏళ్ళలో ఎవరు ఏ పార్టీలో చేరమన్నా మేము చేరలేదు, ఎవరు ఏ అవకాశం ఇచ్చినా మేము తీసుకోలేదు. నమ్ముకున్న ఏ న్యాయమైతే అనుకున్నామో కొన్ని అంశాలు, అది వర్గీకరణ కావచ్చు, ఇతరాతర అంశం కావచ్చు, 30 ఏళ్ళలో మేము ఒక నిబద్ధత కట్టుబడి ఉన్నాం. ఎప్పుడూ ఒక అడుగు ముందుకేసిన, ఎప్పుడు మన నోటి నుంచి ఒక మాట వచ్చిన, ఎప్పుడు ఒక పోరాటానికి నిర్ణయం తీసుకున్నా, ఆ సమయంలో న్యాయం వైపు ఉన్నామా లేదా అనేది గీటురాయి. ఈ 30 ఏళ్ళలో ఏ విషయం చూసుకున్నా మేము న్యాయం వైపే నిలబడ్డాం. ఆ న్యాయాన్ని సాధించడం కోసం సంకల్పంతో పోరాటం చేశాం. ఆ పోరాటంలో ఫలాలు అందరికీ అందినాయి. కొన్ని విషయాల్లో ఇంకా అందించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. నాకు తెలిసి ఈ పురస్కారం మరింత నిబద్ధతగా ప్రజల కోసం పనిచేయాలని, మరింత పోరాట స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేయాలని, దానివల్ల సమాజానికి మరింత మేలు జరిగే విధంగా ఉండాలని ఈ బాధ్యత కూడా మాకు గుర్తు చేసింది. అయితే మళ్ళీ చెప్తున్నా, బహుశా భారతదేశంలో ఉద్యమకారులకు, ప్రజల కోసం ప్రజా సమస్యలు పోవటం చేసే వాళ్ళకు కూడా ఈ గుర్తింపు గౌరవం రావడం అనేది గౌరవం నరేంద్ర మోడీ గారి వల్లనే అది సాధ్యమైంది. లేకపోతే ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్లకు దేశంలో ఈ పథకం, ఈ పద్మశ్రీ అనేది ఎవరికి వచ్చినట్టుగా నేను కనిపించట్లేదు. అంటే ప్రజా ఉద్యమాల్లో కూడా న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం కోసం నిలబడ్డ వాళ్ళకు కూడా ఈ గౌరవం వస్తుందని చెప్పి పెద్దయిన నరేంద్ర మోడీ గారు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆయనకు నేను కృతజ్ఞత ఉన్నాను. 30 ఏళ్లలో చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టిరు, చాలా ఆస్తులు కూడా పెట్టుకున్నారు. మీరు చూస్తే చిన్న ఇల్లు ఉన్నది, చిన్న ఫ్యామిలీ ఉన్నట్టున్నది. సో ఈ 30 ఏళ్ళలో మీరు కూడా కట్టుకున్న పద్మశ్రీ అవార్డు అని ఒక ఆస్తిగా మీరు భావిస్తున్నారా? తప్పకుండా వ్యక్తిగతంగా ఆస్తులు కూడా కట్టుకునే ప్రయత్నం చేసే లక్ష్యమే అవుతే, మాకు 27-28 ఏళ్ల క్రితం నుంచే మాకు ఎంపీ సీట్లు, రాజ్యసభలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇవన్నీ వివిధ రాజకీయ పక్షాలు మా ముందు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది కావచ్చు, లేదా చుట్టూన్న 100 మంది బాగుపడవచ్చు. కానీ మేము పెట్టుకున్న ఆశయం సాధిస్తే ఒక జాతికి మేలు జరుగుతుంది.
తరతరాలకు మేలు జరుగుతుంది. సేమ్ టైం స్వతంత్రంగా ఉంటే సమాజానికి కూడా మేలు జరుగుతుందని చెప్పి ఎంఆర్పిఎస్ నిరూపించింది. మాకు తెలిసి కోట్ల ఆస్తులు మాకు లేవు. ఇప్పటివరకు అయితే ఉన్న ఇల్లు ఇప్పుడు ఇది రెంట్ ఇల్లే. కానీ కోట్లాది మంది ప్రజల అభిమానం అనే ఒక ఆస్తిని, అదే సమయంలో పెద్దలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక అభిమానాన్ని, మా వెంకయ్య నాయుడు గారి అభిమానాన్ని, కిషన్ రెడ్డి గారి అభిమానాన్ని, అమిత్ షా గారి అభిమానాన్ని, లేదా సమాజంలో ప్రజల కోసం మాట్లాడే ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూరగొన్నమే అభిమానమే వేల 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 కోట్ల రూపాయల కంటే నాకు ఎక్కువ విలువైంది. సో ఒక ఉద్యమకారుడు అనుకోవచ్చు, లేకపోతే ఒక పోరాట యోధుడు అనుకోవచ్చు. మీ ఇంటి ముందు చూస్తే మొత్తం కార్లు క్యూ కట్టి పొద్దున్న నుంచి మీకు చాలామంది విషయం చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీ ఫ్యామిలీని కూడా మీరు పరిచయం చేస్తే బాగుంటుంది. చాలామంది మందకృష్ణ అన్న ఫ్యామిలీ గురించి అడుగుతూ ఉంటారు. జ్యోతి 40 ఏళ్ళు 41 సంవత్సరం క్రితం మాకు మ్యారేజ్ అయింది. నాకు తెలిసి మ్యారేజ్ కాక ముందు నుంచి కొంత అప్పుడున్న పరిస్థితిలో మేము వివక్షతను ఎదుర్కొంటున్న కాలం, బలంగా దౌర్జన్యాలు ఎదుర్కొంటున్న కాలం, అవమానాలు పడుతున్న కాలంలో మేము ఎదురు తిరిగి పోరాటం చేసే సమయంలో మాకు మ్యారేజ్ అయింది. నాకు తెలిసి అప్పుడు పోలీసులు, గొడవలు, జైళ్ళు, ఇవన్నీ అండర్ గ్రౌండ్ ఇవి జీవితాలు గడిపాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వేసే ప్రతి అడుగులో మా జ్యోతి పాత్ర చాలా కీలకం, మా భార్య పాత్ర కీలకం. ఆమె ప్రోత్సాహం, సహకారం, ఎప్పుడు ఏ రాత్రి ఇంటికి వస్తామో తెలియదు. ఒక రోజు పోతే, వారం పోతే, నెలల తరబడి ప్రజల కోసం ఇంటికి రాకుండా తిరగాల్సిన సందర్భాలు కూడా పిల్లల్ని ఇబ్బంది లేకుండా ప్రోత్సహించి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.